ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఆర్డీఎస్కు ఎసరు, కర్ణాటక ప్రాజెక్టులకు గుట్టుగా రేవంత్ సర్కారు ఎన్ఓసీ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపడతా ఉంది కర్ణాటక ప్రభుత్వం. రాజోలి బండకు ఎగువన దిగువన 2 రోడ్ కమ్ బ్యారేజ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమంటూ గుట్టుగా ఎన్ఓసీ ఇచ్చిన సర్కార్ అంటూ ఈ వార్త. అదే షరతుపై కొడంగల్కు ఎన్ఓసీ. ఇప్పటికే భీమా నికర జలాల్లో కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకమే అంటూ రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించి ఆర్డీఎస్ ఆయకట్టుకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఆర్డీఎస్కు ఎసరు పెడతా ఉంది ప్రభుత్వం. రేవంత్ సర్కార్ ఎన్ఓసీ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటక ప్రాజెక్టులకంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. అక్కడి ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమంటూ గుట్టుగా ఈ ఎన్ఓసీని ఇచ్చేశారనే వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా మెట్రో వైఫల్యం మీదే రేవంత్ను కడిగి పారేసిన కేంద్రం అంటూ వార్త. మెట్రోపై మీకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి కేంద్రం మండిపడినట్టుగా మరో అంశం కూడా కనిపిస్తుంది మనకు. మెట్రోపై మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి అసహన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఇచ్చినా కూడా మీరు వినలేదు, మీ డిపిఆర్ సరిగా లేదు, కేంద్రం అందుకోసమే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ ఉందని స్పష్టం చేసిన విషయం కనిపిస్తూ ఉంది. జపాన్ నుంచి నేరుగా రుణం వచ్చిందనడం పచ్చి అబద్ధం అని కూడా ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించినట్టుగా కూడా సమాచారం. జపాన్ సహకరిస్తామన్నా కూడా ఒప్పందం ఎందుకు చేసుకోలేదని కూడా నిలదీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అశ్విని వైష్ణవ్తో జరిగిన భేటీలో సీఎంకు ప్రశ్నల వర్షం. దాదాపు 2 గంటల పాటు ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. రుణానికి రైల్వే శాఖ అడ్డంకులేవి లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టించడం, కేవలం మెట్రోను కబలించాలి, తొలి దశకు సంబంధించిన ఆస్తులపై కన్నేసే మొత్తం వ్యవహారాన్ని వివాదంగా మార్చి ఈ అంశాన్ని మెట్రోను అంధకారంలోకి నెట్టే కుట్ర జరుగుతుందనే చర్చ ఇప్పటికే తెలంగాణలో జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏదైతుందో దీనిపై హైదరాబాద్ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే 2వ దశ పూర్తయిపోయేది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన సందర్భం. అధికార మార్పిడితో ఏకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2వ దశ మాట దేవుడెరుగు, చివరికి శంషాబాద్ మెట్రోను కూడా రద్దు చేశారనే ఆగ్రహం ఇప్పటికే హైదరాబాద్ వాసుల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రోకు సంబంధించిన 2వ దశ జాప్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యం రెండూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు సంబంధించిన కష్టాలపై ఏ పార్టీకి కూడా పట్టింపు లేదు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 ఢిల్లీ పార్టీలు కూడా కేవలం హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంపై కన్నేసాయి తప్ప హైదరాబాద్ ప్రజల కష్టాలను పట్టించుకోవట్లేదనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా నిన్న చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. వరంగల్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి ఇచ్చుడే తప్ప తెచ్చింది ఏందంటూ ఆయన ముఖ్యమంత్రిని సూటిగా నిలదీశారు. పైకి సంచులు మోసుడే తప్ప రాష్ట్రానికి పైసా తేని రేవంత్ అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. 2.5 ఏళ్ల పాలనంతా కూడా బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు, రైతులకు ఒరిగిందేమీ లేదు, పైగా రైతులకు వెన్నుపోటు పొడిచారు అంటూ హెచ్చరించిన అంశం కూడా, ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. పంటల కొనుగోళ్లకు మరణ శాసనం రాస్తోంది రేవంత్ సర్కార్ అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో అసలు పంటలు కొనే నాథుడే ఉండడు, ఇప్పటికే చేతులు ఎత్తేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి అంతా కూడా స్పష్టంగా పంటలు కేంద్ర ప్రభుత్వం చెప్పే వరకు మాత్రమే కొంటాం, దాని తర్వాత ఒక్క గింజ కొనే పరిస్థితి లేదని చెప్పి స్పష్టం చేయడం అంటేనే రైతుకు పూర్తిగా వెన్నుపోటు పడవడం, రైతును దివాలా తీయడం తప్ప ఏమీ లేదు. గతంలో రైతే కేంద్ర బిందువుగా కేసీఆర్ గారి పరిపాలన సాగితే పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి హయాంలో ఏకంగా రైతుకు వ్యవసాయానికి మరణ శాసనం రాస్తూ ఉన్నారని చెప్పేసి ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది మనకు. ఈ క్రమంలోనే నిన్న వర్ధనపేట పరకాల్లో కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్తో పాటు పార్టీ సభ్యత్వ నమోదును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా స్పష్టత ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు సంబంధించి తెలంగాణ ప్రజల పాలిట కూడా కాంగ్రెస్ పార్టీ శాపంగా దాపురిచ్చిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ గారి పాలనలో ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వచ్చే పరిస్థితి ఉండేది, టింగుమంటూ రైతు బంధు ఖాతాలో పడేది. కానీ ఇప్పుడు కేవలం ఢిల్లీకి రాహుల్ బంధు పడుతుంది తప్ప తెలంగాణ రైతులకు మాత్రం అరిగోస తప్పట్లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే అధికారిక బెదిరింపు నివేదిక, నకిలీ నివేదిక, తప్పుడు ఉత్తర్వులతో అక్రమార్కులకు అంటగాగిన అధికారులు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది.
అలాగే పోక్సో నిందితుడికి సర్కార్ సాగిలా అంటూ మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. గురుకుల టెండర్లపై చర్చకు రెడీనా అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం పుష్డ్ తెలంగాణ స్టేట్ ఇంటూ క్రైసిస్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్య. పార్టీ శ్రేణులతో ఆయన కథం తొక్కిన సందర్భం మనకు కనిపించింది. పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ఓవైపు వర్ధన్నపేట, మరోవైపు పరకాల్లో జరిగిన పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు అత్యంత వైభవంగా జరిగిన సందర్భం కనిపిస్తుంది. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిన పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చార్జ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇందిరమ్మ రాజ్యం హ్యాస్ పుష్డ్ తెలంగాణ ఇంటూ ఎ క్రైసిస్ అండ్ లెఫ్ట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ డిsillusioned అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ jeopardized the livelihood of every farmer in the state by linking procurement to the center's quota అంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ కోటాకు రైతులను, వ్యవసాయాన్ని అంటగట్టి పూర్తిగా వ్యవసాయం బీటలు వాడేగా ప్రభుత్వం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాం. ఇవి రోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.